హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్టడీ ఐక్యూ. ఐఎమ్ షేక్ నాగుల్ మీరా. రాజకీయంగా ప్రపంచ దేశాలన్నిటిలోకెల్లా భారతదేశానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఏంటంటే ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. జనాభా పరంగా చైనా పెద్దదైనా కానీ అది కమ్యూనిస్ట్ దేశం అవటం వల్ల భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా అవతరించింది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రజాస్వామ్యం అంటే ఏంటి? ప్రజాస్వామ్య దేశం అంటే ఏంటి? ప్రజాస్వామ్య దేశం అనగా ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించేది ప్రజలే, ఆ ప్రతినిధులను ఎన్నుకునేది ప్రజలే. ప్రభుత్వ ప్రతినిధులు అంటే గ్రామం నుంచి దేశం వరకు, గ్రామ సర్పంచ్ నుంచి రాష్ట్రపతి వరకు ఎవరైనా కావచ్చు. వీరిని మనం ప్రత్యక్ష పద్ధతి ద్వారా అంటే మనం గ్రామ సర్పంచ్, అలాగే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎమ్మెల్యేసు, ఎంపీసు అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్, వీళ్ళని ప్రత్యక్ష ఎన్నికలు అంటే డైరెక్ట్ ఎలక్షన్స్ ద్వారా మనం ఎన్నుకుంటాం. అదే పరోక్ష పద్ధతి ద్వారా, పరోక్ష పద్ధతి అంటే ఇండైరెక్ట్ ఎలక్షన్స్, ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి వీళ్ళని మనం పరోక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకుంటాం. ఇలా ప్రతినిధులు ప్రజల చేత ఎన్నుకోబడితే దాన్ని ప్రజాస్వామ్య దేశం అంటారు. ఇటువంటి ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు స్వేచ్ఛా స్వతంత్రాలతో జీవించడానికి, అలాగే అభివృద్ధి చెందటానికి కావాల్సిన అన్ని రకాల పౌర హక్కులు ఇవ్వబడ్డాయి. వీటినే ప్రాథమిక హక్కులు అని మనం ప్రీవియస్గా చెప్పుకున్నాం. ఇవి భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో పొందుపరచబడ్డాయి. అయితే ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి నాయకత్వం మారుతూ ఉంటుంది. ఈ నాయకులు, ఇక్కడ మనం నాయకులు అంటే ప్రభుత్వం అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ప్రభుత్వం అనే అర్థం. సో ఈ ప్రభుత్వం ప్రజల కోసం సక్రమంగా పనిచేయటానికి, అంటే ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలే కానివ్వండి, లేకపోతే ఏదన్నా కొత్త స్కీమ్స్, ఇలా ఏవైనా కానీ సక్రమంగా పనిచేయటానికి రాజ్యాంగంలో కొన్ని మార్గదర్శకాలు ఇవ్వబడ్డాయి. వీటినే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే రాజ్య విధాన ఆదేశ సూత్రాలు అని అన్నాము. ఈ పర్టికులర్ వీడియోలో ఆదేశ సూత్రాలు అనేవి మన భారత రాజ్యాంగంలోనికి ఎక్కడి నుంచి వచ్చాయి, అవి ఎక్కడి నుంచి తీసుకోబడ్డాయి, లేకపోతే ఇలా ఆదేశ సూత్రాల యొక్క బ్యాక్గ్రౌండ్, అలాగే ఆదేశ సూత్రాల యొక్క లక్షణాలు అంటే ఫీచర్స్ గురించి ఈ పర్టికులర్ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆదేశ సూత్రాలు. ఈ ఆదేశ సూత్రాలు అనేవి భారత రాజ్యాంగంలోని 4వ భాగంలో ఆర్టికల్ 36 నుంచి 51 వరకు తెలియజేస్తున్నాయి ఆదేశిక సూత్రాల గురించి. మనకి యాక్చువల్గా ప్రాథమిక హక్కులు అంటే 3వ భాగంలో 3వ భాగంలోని 12 నుంచి 35 వరకు ఈ ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ఈ ప్రాథమిక హక్కులు వ్యక్తి స్వేచ్ఛ, రాజకీయ ప్రజాస్వామ్యాన్ని సాధించడానికి ఉద్దేశిస్తే, ఈ ఆదేశిక సూత్రాలు అనేవి ఆర్థిక, సామాజిక ప్రజాస్వామ్యాన్ని సాధించడానికి ఉద్దేశించబడినవి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆదేశిక సూత్రాల గురించి మనకి యాన్షియన్ డేస్లో రోమ్ సామ్రాజ్యంలో ఈ ఆదేశ సూత్రాల ప్రస్తావన ఉంది. అయితే ఇంత క్లియర్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ రోమ్ సామ్రాజ్యం నుంచి మనకి అఫీషియల్గా అంటే లిఖిత రూపంలో స్పానిష్ కాన్స్టిట్యూషన్లో మొట్టమొదటిసారిగా ఈ ఆదేశ సూత్రాల గురించి ప్రస్తావన జరిగింది. అయితే క్రీస్తు శకం 18వ శతాబ్దంలో స్కాండినేవియన్ దేశాల్లో, అంటే స్కాండినేవియన్ దేశాలంటే నార్త్ యూరోపియన్ దేశాలు, ఐ మీన్ ఫిన్లాండ్ కానివ్వండి, నార్వే, స్వీడన్, వీటిని స్కాండినేవియన్ దేశాలు అంటారు. అక్కడ సామ్యవాద తరహా ఆర్థిక వ్యవస్థ అమలులో ఉండేది. సో స్పెయిన్ రాజ్యాంగంలో ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సోషల్ పాలసీ, మనం ఇక్కడ స్టేట్ పాలసీ అంటాం, అక్కడ సామ్యవాద తరహా ఆర్థిక వ్యవస్థ కాబట్టి సోషల్ పాలసీ అనే పేరుతో మొదటిసారిగా ఈ ఆదేశ సూత్రాలను అక్కడ చేర్చారు. ఈ స్పానిష్ కాన్స్టిట్యూషన్ నుంచి 1937లో ఐరిష్ కాన్స్టిట్యూషన్లోనికి ఐర్లాండ్ వాళ్ళు గ్రహించడం జరిగింది ఈ ఐర్లాండ్ కాన్స్టిట్యూషన్లోకి. తర్వాత మనం ఈ 1937 ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి మన
రాజ్యాంగంలోనికి ఈ 4వ భాగంలోనికి తీసుకోవడం జరిగింది. సో, మనం ఇండియా వరకు చూసుకుంటే భారత రాజ్యాంగంలోనికి ఆదేశ సూత్రాలను ఎక్కడి నుంచి గ్రహించారు? అంటే మన రాజ్యాంగ నిర్మాతలు ఆదేశ సూత్రాలను ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారు అనంటే మాత్రం మనం ఐర్లాండ్ రాజ్యాంగం అని గుర్తుంచుకోవాలి. ఈ ఆదేశ సూత్రాలను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నావెల్ ఫీచర్స్ అంటే నూతన సూత్రాలు ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని అన్నారు. అయితే మనకి ఈ సామాజిక, ఆర్థిక రంగాల్లో ప్రజాస్వామ్యాన్ని సాధించకపోతే మనం ఎంతో కష్టపడి సాధించుకున్నటువంటి రాజకీయ ప్రజాస్వామ్యం విలువ లేకుండా పోతుందని కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ మనకి ఇవి ఈ సమాజాన్ని అంటే సామాజిక, ఆర్థిక రంగాల్లో అభివృద్ధి చెందటానికి ఎంతో దోహదపడి ఈ ఆదేశ సూత్రాలను ఉద్దేశించి అన్నారు. భారత రాజ్యాంగంలో ఈ ఆదేశ సూత్రాల యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి చూసినట్లయితే 1928లో జవహర్లాల్ నెహ్రూ తన స్వరాజ్య బిల్లులో మొదటిసారిగా ఈ వ్యక్తుల యొక్క హక్కుల గురించి ప్రస్తావించారు. అప్పుడు ఈ ఆదేశ సూత్రాలు అలాగే ప్రాథమిక హక్కులు రెండు ఒకటిగా ఉండేవి. తర్వాత వీటిని విడగొట్టడం జరిగింది. అయితే ఆ బిల్లులో ఈ వ్యక్తుల యొక్క హక్కులతో పాటుగా ఈ రైట్ టు ఎంప్లాయ్మెంట్ అలాగే రైట్ టు ఎడ్యుకేషన్ గురించి కూడా ఉంది. తర్వాత 1945 సంవత్సరంలో సర్ తేజ్ బహదూర్ సప్రు నాయకత్వంలోని బృందం కొన్ని తీర్మానాలను చేసింది. ఈ తీర్మానాలనే సప్రు రిపోర్ట్ అంటారు. ఈ రిపోర్ట్లో ఆదేశ సూత్రాలను 2 రకాలుగా విభజించడం జరిగింది. ఈ రిపోర్ట్లో అవి జస్టిసబుల్ అండ్ నాన్ జస్టిసబుల్. దీని ఆధారంగానే భారత రాజ్యాంగంలో మనం ఆదేశ సూత్రాలను పొందుపరచడం జరిగింది. అయితే తర్వాత అఫీషియల్గా భారత రాజ్యాంగ సలహాదారుడైనటువంటి బిఎన్ రావ్ అనే ఆయన ఈ వ్యక్తుల యొక్క హక్కులను జస్టిసబుల్ అండ్ నాన్ జస్టిసబుల్ అంటే న్యాయ సమీక్షాధికారం ఉన్న హక్కులు, న్యాయ సమీక్షాధికారం లేని హక్కులుగా రాజ్యాంగంలో పొందుపరచాలి అని చెప్పి మన ముసాయిదా కమిటీకి సూచించారు. ముసాయిదా కమిటీ దీన్ని ఆమోదించి అదేవిధంగా జస్టిసబుల్ అంటే న్యాయ సమీక్ష ఉన్న హక్కులను ప్రాథమిక హక్కులుగా 3వ భాగంలోను, న్యాయ సమీక్ష లేని హక్కులను డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే ఆదేశిక సూత్రాలుగా 4వ భాగంలో భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఈ ఆదేశ సూత్రాలు అనేవి వీటికి న్యాయ సమీక్ష లేకపోయినా కానీ అంటే ఇవి అంత న్యాయ సమీక్ష ఉన్న అధికారాలను మనం చాలా స్ట్రాంగ్ అని అవి మనకు భరోసా ఇస్తాయని మనం నమ్ముతాం. అయితే వీటికి న్యాయ సమీక్షాధికారం లేదు. అయినా సరే ప్రభుత్వం వీటి అమలు కోసం తప్పకుండా ఇనిషియేషన్ తీసుకొని చట్టాలు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే వీటిని అమలు చేయాల్సిన అవసరం కూడా ప్రభుత్వం మీదే ఉంది. ఈ ఆదేశ సూత్రాల గురించి అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ ఈయన ఏమన్నారంటే రాజ్యాంగంలో 4వ భాగంలో పొందుపరిచిన సూత్రాలు ప్రజలకు బాధ్యత వహించే ఏ ప్రభుత్వం తేలిగ్గా తీసుకోకూడదు. అంటే ఈ ఆదేశ సూత్రాలను ప్రజలకు బాధ్యత వహించే ప్రభుత్వం ఏది కూడా తేలిగ్గా తీసుకోకూడదు. అంటే వీటిని అమలు చేసేది ఏముందిలే అని అనుకోకూడదు అని అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ అన్నారు. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏమన్నారంటే ప్రజల ఓటుపై ఆధారపడే ఏ ప్రభుత్వం కూడా తన విధానాలు రూపొందించుకునేటప్పుడు అంటే ప్రజలకు ఏ సేవలు చేయాలి అంటే ఏమేమి ప్రవేశపెట్టాలి అని చెప్పి ప్రతి ప్రభుత్వం కూడా తన విధానాలను రూపొందించుకుంటుంది. అవి వాటి రూపకల్పనలో ఆదేశ సూత్రాలు అనేవి కంపల్సరీ అమలు చేయాలి. వీటిని విస్మరిస్తే ఒకవేళ ఏ ప్రభుత్వమైనా వాటిని వదిలేసినట్లయితే ఎన్నికల సమయంలో నియోజకవర్గాల ప్రజలకు అవి తప్పక సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వీటి అమలు గురించి అభిప్రాయపడటం జరిగింది. నెక్స్ట్ ఫీచర్స్ ఆఫ్ ది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే ఆదేశ సూత్రాల యొక్క లక్షణాలు.
ప్రభుత్వం తన విధానాలని ఏర్పాటు చేసుకోవడానికి లేదా శాసనాలు చేయటానికి తగిన ఆదర్శాలను కలిగి ఉండాలి అని ఈ ఆదేశ సూత్రాలు గుర్తు చేస్తున్నాయి. ఈ ఆదేశ సూత్రాలు అనేవి శాసనసభకు అలాగే కార్యనిర్వాహక శాఖకు ఒక ఫ్రెండ్ లాగా వ్యవహరిస్తూ ఉంటాయి. అంటే వాటికి సూచనలు ఇవ్వటం కానీ లేదా సిఫార్సులు చేయటం కానీ ఈ ఆదేశ సూత్రాలు చేస్తాయి. ఈ ఆదేశ సూత్రాలు 1935 నాటి భారత ప్రభుత్వ చట్టంలోని ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని పోలి ఉంటాయి. ఈ పోలిక గురించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏమన్నారంటే, ఆదేశ సూత్రాలు ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ వంటివి. అయితే భారత ప్రభుత్వ చట్టం కింద బ్రిటిష్ ప్రభుత్వం గవర్నర్ జనరల్కు మరియు కాలనీలోని గవర్నర్లకు వీటిని జారీ చేశారు. ఆదేశిక సూత్రం అంటే ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ మరో పేరు. తేడా ఏంటంటే ఈ ఇన్స్ట్రక్షన్స్ శాసనసభకు కార్యనిర్వాహక వర్గానికి ఉద్దేశించబడినది అని ఈ పోలిక గురించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పడం జరిగింది. ఈ ఆదేశ సూత్రాల యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే మన దేశంలో ఆర్థిక సమానత్వాన్ని సాధించి సామ్యవాద తరహా సమాజాన్ని నిర్మించి సంక్షేమ రాజ్యాన్ని సాధించడం వీటి యొక్క ముఖ్య లక్ష్యం. ఈ ఆదేశ సూత్రాలు మన ఆధునిక ప్రజాస్వామ్యానికి కావలసిన ప్రణాళికలు రూపొందించుకోవడానికి దోహదం చేస్తాయి. అంటే అవి కాంప్రహెన్సివ్ ఎకనామిక్, సోషల్ అండ్ పొలిటికల్ ప్రోగ్రామ్స్ వీటిని తయారు చేసుకోవడానికి ఈ ఆదేశ సూత్రాలు అనేవి యూజ్ అవుతాయి. అలాగే ప్రవేశికలో ఉన్నటువంటి ఆశయాలకు ఆచరణ రూపాన్ని ఇస్తాయి. మనకి ప్రవేశికలో ఉన్నత ఆశయాలు అంటే జస్టిస్, లిబర్టీ అండ్ ఈక్వాలిటీ అండ్ ఫ్రాటర్నిటీ అంటే న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం మరియు సౌభ్రాతృత్వాలను సాధించడానికి ఈ ఆదేశ సూత్రాలు ఎంతగానో దోహదం చేస్తాయి. ఆదేశిక సూత్రాలకు గల అతి ముఖ్యమైన లక్షణం ఏంటంటే మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ఇవి నాన్ జస్టిసబుల్ ఇన్ నేచర్. అంటే వీటికి న్యాయ సమీక్షాధికారం లేదు. ప్రాథమిక హక్కులకు న్యాయ సమీక్షాధికారం ఉంది. న్యాయ సమీక్షాధికారం అంటే మనకి ఆల్రెడీ తెలుసు. ఒకవేళ సపోజ్ సంచార స్వేచ్ఛ, ఒక వ్యక్తికి సంచార స్వేచ్ఛ ఉంది. ఆ సంచార స్వేచ్ఛకి భంగం కలిగినట్లయితే ఒక ప్రైవేట్ వ్యక్తి వల్ల కానీ గవర్నమెంట్ వల్ల కానీ భంగం కలిగినట్లయితే అతను కోర్టుకు వెళ్ళి ఆ సంచార స్వేచ్ఛను కాపాడుకునే హక్కు అతనికి ఉంటుంది. ఇది ప్రాథమిక హక్కులకి న్యాయ సమీక్షాధికారం ఉన్నట్లు చెప్తుంది. అయితే నాన్ జస్టిసబుల్ అంటే ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రారంభించాలి అని చెప్పి ఆదేశ సూత్రాల్లో ఉంటుంది. అయితే ఈ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాలి అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఆ దేశం దగ్గర ఉన్నటువంటి ఫండ్స్, అలాగే మ్యాన్ పవరు, ఇలా చాలా వాటి మీద ఈ సంక్షేమ పథకాల అమలు అనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఈ ఆదేశ సూత్రాల్లో మనం చెప్పినట్లుగా భారతదేశంలో సంక్షేమ పథకాలు అమలు పరచట్లేదు అని చెప్పి మనం కోర్టుకు వెళ్ళటానికి లేదు. ఎందుకంటే వీటికి న్యాయ సమీక్షాధికారం లేదు కాబట్టి. సో ఆదేశ సూత్రాలకు భంగం కలిగినట్లయితే న్యాయస్థానాలు ఈ ఆదేశ సూత్రాలకు రక్షణ కల్పించవు. కాబట్టి ప్రభుత్వం, అది కేంద్ర ప్రభుత్వం అవ్వచ్చు, రాష్ట్ర ప్రభుత్వం అవ్వచ్చు, లేదా ప్రాంతీయ ప్రభుత్వాలు అవ్వచ్చు, ఇవి అమలు చేయటానికి వాటికి ఎటువంటి ఒత్తిడికి గురి కావాల్సిన పని లేదు ఈ ప్రభుత్వాలు అనేది. అయినా కానీ మనకి 37th ఆర్టికల్లో ఉంటుంది. అంటే ఆదేశ సూత్రాలు 37th ఆర్టికల్లో ఉంటుంది. ఈ సూత్రాలు దేశ పాలనకు ప్రాథమికమైనవి మరియు ఈ సూత్రాలని శాసన రూపం చేయటానికి చేయవలసిన విధి భారత రాజ్యానికి ఉంది అని చెప్పి 37th ఆర్టికల్ చెప్తుంది. కాబట్టి ఈ ఆదేశ సూత్రాలకు న్యాయ సమీక్షాధికారం లేకపోయినా కానీ వీటిని అమలు చేయటం అంటే కరెక్ట్గా అమలు చేయటం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత.
అలాగే ఈ ఆదేశ సూత్రాలకు న్యాయ సమీక్షాధికారం లేకపోయినప్పటికీ చట్టం యొక్క రాజ్యాంగబద్ధతని అంటే కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీని నిర్ణయించడానికి లేదా పరిశీలించడానికి న్యాయస్థానాలకి ఈ ఆదేశ సూత్రాలు అనేవి మార్గం చూపిస్తాయి. ఈ అనేక సార్లు సుప్రీంకోర్టు ఈ ఆదేశ సూత్రాల్లోని అంశాలను స్ఫూర్తిగా తీసుకొని మనకి 14వ ఆర్టికల్ తీసుకున్నట్లయితే చట్టం ముందు సమానత్వానికి సంబంధించింది. అలాగే 19వ ఆర్టికల్‌లో మనకి 6 రకాల స్వేచ్ఛలున్నాయి. వీటిపై మన రాజ్యం చేసిన అంటే గవర్నమెంట్ చేసిన చట్టాల ఆవశ్యకతను విచారించి అవి ఆదేశ సూత్రాల అమలుకు దోహదం చేసినట్లయితే ఒకవేళ వాటిని రాజ్యాంగబద్ధంగా గుర్తించడం జరిగింది. అలాగే ఈ ఆదేశ సూత్రాలు అనేవి వాటంతటవే అమల్లోకి రావు. వీటిని అమలు చేయటానికి చట్టాలు రూపొందించాల్సి ఉంటుంది. మనం యాక్చువల్‌గా ఈ ఆదేశ సూత్రాలు అనేవి నాన్ జస్టిసబుల్ ఇన్ నేచర్ అని చెప్పుకున్నాం. ఈ నాన్ జస్టిసబుల్ అంటే వీటికి న్యాయ సమీక్షాధికారం లేకపోవడానికి గల కారణాలేంటో చూద్దాం. రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి ఆదేశ సూత్రాలన్నిటినీ అమలు చేయటానికి తగినంత ఆర్థిక వనరులు మన దేశంలో లేవు. అలాగే దేశంలో ఉన్న అత్యధిక వైవిధ్యత, వెనకబాటుతనం ఈ సూత్రాలు అమలు చేయటానికి అడ్డంకులుగా ఉన్నాయి. అలాగే మనకి ఈ కొత్తగా స్వతంత్రం తెచ్చుకున్నటువంటి మన దేశంలో వీటిని అమలు చేయటానికి తగినంత సమయం, ప్రణాళిక వెంటనే లభ్యంగా లేవు. కాబట్టి ఈ కారణాల చేత రాజ్యాంగ నిర్మాతలు ఈ ఆదేశ సూత్రాలకు న్యాయ సమీక్షాధికారం ఇవ్వలేదు. వీటి అమలు కోసం ప్రజాభిప్రాయం అవసరమని ఈ రాజ్యాంగ నిర్మాతలు భావించారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఫీచర్స్ ఆఫ్ ది directive principles of state policy. I think you like this video. Please do like, share and subscribe to Study IQ. Thank you very much.